తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. అస్సాంలోని గౌహతిలో 550 కోట్లతో ఐఐఎం నెలకొల్పాలనే బిల్లుకు మద్దతు తెలిపారు వద్దిరాజు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఐటీ, ఫార్మా రంగాల్లో గొప్పగా అభివృద్ధి జరిగిందన్నారు. ఐఐఎం ఏర్పాటుకు హైదరాబాద్ అన్ని విధాలా అనుకువైందని ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు. గౌహతిలో ఐఐఎం శాంక్షన్ చేయడానికి 550 కోట్ల ద్వారా పెట్టడానికి మేము సంపూర్ణంగా మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నుంచి సమర్థిస్తున్నాం ఈ బిల్లును. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 33 జిల్లాలు చేయడమే కాకుండా 33 మెడికల్ కాలేజీలు, అనేక నర్సింగ్ కాలేజీలు, గురుకులాలు పెంచడం అంటే చదువు పట్ల, విద్య పట్ల ఉన్నటువంటి మా వైఖరి మీ బిల్లులు సపోర్ట్ చేయడానికి దోహదపడుతుంది ఖచ్చితంగా. ఇంకా ఒకటి చెప్పాలంటే ప్రత్యేకంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు, మున్సిపల్ అండ్ ఐటీ శాఖ మంత్రి చేసిన సేవ, ఆయన నాయకత్వంలో హైదరాబాద్ను ఒక అంతర్జాతీయ ఐటీ హబ్గా ఎదిగింది. టీ హబ్, వి హబ్, ఇమేజ్ టవర్స్ మరియు స్టార్టప్ ఎకోసిస్టమ్స్ అన్నీ ఈ విజయానికి, వారి దూరదృష్టికి ఫలితమే. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం 2023-24లో 2.7 లక్షల కోట్లు ఎగుమతి చేసింది. దాదాపు 10 లక్షల మందికి ఐటీ రంగం నుంచి ఉద్యోగాలు ఇవ్వడానికి కారణం గౌరవ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్లనే. ఇది దేశంలో 2వ అతిపెద్ద సాఫ్ట్వేర్ ఎగుమతి కేంద్రంగా కూడా హైదరాబాద్ చూడడం జరుగుతుంది. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్లో ప్రపంచంలో వ్యాక్సిన్ రాజధాని అని కూడా గౌరవిస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం 11 బిలియన్ల డోసులు ఉత్పత్తి అవుతాయి. ఇది భారతదేశ వ్యాక్సిన్ రంగంలో 65% వ్యాక్సిన్ తయారయ్యేది హైదరాబాద్ కేంద్రంగానే గుర్తించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు పరిశ్రమలు అభివృద్ధిలో ఫార్మా క్లస్టర్లకు జినోమ్ వ్యాలీ, ఐటీ రంగానికి హైటెక్ సిటీ, స్టార్టప్కు టీ హబ్ వంటి కేంద్రాలు హైదరాబాద్లో గ్లోబల్ మ్యాప్పై నిలిపాయి కూడా. ఈ బలమైన పునాది ఉన్నప్పటికీ హైదరాబాద్ తర్వాత గ్లోబల్ స్థాయి సాధించాలంటే కూడా ఇక్కడ ఐఎం అస్సాంతో పాటు హైదరాబాద్లో కూడా ఒక ఐఎం ఇవ్వడం తప్పనిసరి అవసరం అని చెప్పి భావిస్తూ గౌరవ మంత్రి గారికి మరియు ప్రధానమంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. హైదరాబాద్ కూడా ఒక ఐఐటి కేంద్రం ఇవ్వాలి, ఐఎం ఇవ్వాలని చెప్పేసి కోరడం జరుగుతుంది.